కాస్కో చూసుకో ఇది నిన్నటి మాట. ఇప్పుడు లెక్క మారింది. సవాళ్ల రీసౌండ్ తో పాటు తిట్ల ట్రెండ్ తో తెలంగాణ పాలిటిక్స్ లో పొక్కిలి లేస్తోంది. సభలో జలజగడం, బయట మాటకు మాట, సవాళ్లు ప్రతి సవాళ్లు కాదు, అంతకు మించి తిట్ల ఎత్తిపోతలు మత్తడి దూకుతున్నాయి. ఓరుగల్లులో వాడివేడి తిట్ల దేత్తడి గల్లుమందిలా. ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్న మీరు ఇవాళ హౌలాను మాట్లాడుతుంటే మరి ఈ మూర్ఖులను ఏమనాలో అర్థం కావట్లేదు. నిజంగా కూడా ఈ రాను ఈ కుటుంబ బహిష్కరణ జరుగుతుంది కావచ్చు. చూడబోతే నీ బతుకెంత, నువ్వెంత, నీ రాజకీయ చరిత్ర ఏంది? నువ్వు ఒక రాజకీయ బ్రోకరు, సర్కస్ లో జోకర్ లాంటి వాణి. అడుగు పెడితే తడాఖా చూపిస్తామని ఒకరు, టచ్ చేసి చూడు అని మరొకరు. ఇవి సవాళ్ల రీసౌండ్. రాబోయే రోజులలో వరంగల్ గనికి వస్తే బిడ్డని అనుకుంటాను. చెప్పులతోటి కొట్టి పంపించకపోతే అడుగు నా పేరు. చెప్పులతోటి కొట్టిస్తా నిన్ను. నువ్వు రాహుల్ గాంధీ కుటుంబం గురించి ఏమి తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. ఎక్కడున్నావు నువ్వు? మారాదిగా బుద్ధి, సిగ్గు, శరం, లజ్జ ఇంకా రావట్లేదా మీకు? ఇంతమంది చేసినా కానీ నేను తిట్టుడు మొదలు పెడితే బిడ్డ మీరు ఆత్మహత్యలు చేసుకోవాలి. ఖచ్చితంగా బరాబర్ కేటీఆర్ ఖచ్చితంగా వరంగల్కి రావడం కాదు, తెలంగాణ ప్రాంతం అంతా కూడా ప్రజల పక్షాన పోరాడతాడు. నువ్వేం అని చెప్పి రాజేందర్ రెడ్డిని సవాల్ ఇస్తున్నా. ఖచ్చితంగా వస్తాడు. ఎవరు అడ్డుకుంటారో మేము చూస్తాం. ఎమ్మెల్యే నాయని రాజేందర్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వాడివేడి డైలాగ్ వార్తో హనుమకొండలో అలా తిట్టు సవాళ్లు మత్తడి దూకాయి. ఇక నాగర్ కర్నూలు ఎమ్మెల్యే రాజేష్ ఆవాస్ తెరపైకి వచ్చిందిలా. సొంతం రక్తం మాట్లాడుతాం, కవితమ్మ మాట్లాడే ప్రశ్నలకు వాళ్ళు ఆన్సర్లు ఇవ్వాలి. దాన్ని కప్పిపుచ్చడానికి కేటీఆర్ రాహుల్ గాంధీ అవలాడ అంటాడు. కుటుంబ కలహాలు, నేను సీఎం కాలేదు, కాలేదు అనే విధంగా ఈరోజు ఈడబడితే ఏమంటే మాట్లాడుతున్నాం. మనిషి అన్నాక మనిషికి రెస్పెక్ట్ ఇచ్చి నేను తిట్టాలంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రశ్నించాల్సింది తనను కాదు, రేవంత్ అంటూ కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. రేవంత్ రెడ్డి ఏమన్నాడు రాహుల్ గాంధీని? ఇడు పప్పు కాదు ముద్దపప్పు అన్నాడు. నేనేమన్నా గదే అన్నా, ముద్దపప్పు నిజమే నేనన్నా. దానికి నా మీద ఒకడు 6 ఫీట్లు ఎగురుతుండు, ఒకడు 6 గదాలు ఎగురుతుండు. ఎగిరేదేదో మీరు రేవంత్ రెడ్డి మీద ఎగురురి, నా మీద ఎందుకు ఎగురుతున్నారు మీరు? మీ రేవంత్ రెడ్డి అన్నాడు సోనియా గాంధీని బల్లి దేవత అన్నాడు. గసొడ్డోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసిన ఏమనాలి మరి? ఏమనాలి నేను? అందుకే అన్న, ఆ ముద్దపప్పు గారి గురించి నేను అనలేదు. ముద్దపప్పునన్న రాహుల్ గాంధీని ముద్దపప్పు అన్న రేవంత్ రెడ్డి మీద మీ ప్రతాపం మీద చూపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. మీకు శాతగాక గసొంటోని తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసుకున్నారు మీరు. తమలపాకు తలుపు చెక్క సామెతల అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ అలా దద్దరిల్లుతోంది. తిట్ల టన్ తీసుకున్న సవాళ్లు మరింత పదును తేలుతున్నాయి.